ఏడో సిటీలో ఏడో మెకానిక్ పని చేసి హోటల్లో పని చేసి 2 సెంట్లు ఇచ్చిట్టే ఆ 2 సెంట్లు అమ్ముకొని ఆడ ఈడు వచ్చి అమ్ముకొని కట్టుకుంటుంటే ఈడ ఊడు చేసిపోతున్నారు. ఏందన్నా మందు తాగి చావాల్సిందే మేము, ఇంకా బతికేదే లేదు. ఏడన్నా ఇనుకొని చేసుకొని 1 సెంటు కాదు అర్ధ సెంటు చూపిరి మాకు చాలు. ఇంకా ఏడే కానీ లేదు మాకు, ఇది తప్ప. దీని మీద ఆధారపడుకొని ఆడో నా కొడుకు ఆ ఇంట్లో అమ్ముకొని నీళ్ళు వచ్చి కట్టుకొని నీళ్ళు చేసుకుంటా అంటే ఇదే ఉడుచుకొని పోతుంది. ఆ బాయిలో పడి వచ్చేది మేము. మా గోడు మా ఉసురు తగులుతుంది గవర్నమెంట్కి. ఇంత గోడు పెడుతున్నారు మీకు. మా ఇల్లు పోతా ఉంది సార్, ఇంత పెద్ద ఇల్లు. మా భూమి అంతా వెళ్ళిపోతా ఉంది. మేము ఎక్కడ పోయేది సార్? ఎక్కడ పోయి బతికేది సార్? అప్పు సప్పు చేసి మేము ఇల్లు కట్టించుకుంటాము. మా భూములు యాడ కానీ లేవు సార్. మేము మాత్రం చచ్చిపోతాం సార్. మేము మాత్రం చచ్చిపోతాం. ఎక్కడ పోయేది సార్? మేము ఎక్కడ పంపిస్తారు? ఎక్కడ పోయి బతికేది సార్? మేము మందు కానీ తాగి చస్తాం కానీ మేము మాత్రం ఇల్లు ఇం సార్. ఈ ఆస్తి యాడుంది సార్? మాకుండేది ఈడే. యాడు కానీ 1 సెంటుడు కానీ లేదు సార్ మాకు. ఎక్కడ పోయేది సార్? మేము ఈ పెద్ద ఇల్లు అంతా అప్పు సప్పు చేసి ఇల్లు కట్టించుకుంటాము. ఆ అప్పు కానీ ఇప్పుడు తీర్చలేదు సార్ ఇప్పటిదాకా. మాది బ్రాహ్మణపల్లి తండా. మా పొలం ఇక్కడ వచ్చేసి దగ్గర మేమంతా 60 years నుంచి మా తాత మా ముత్తాత నుంచి మేము ఇక్కడే సాగు చేసుకుంటున్నాం సార్. మేము మాకు ఇది ఎప్పుడు 1991లో అప్పుడు దగ్గర 12 ఎకరాలేమో మా ఎయిర్పోర్ట్కి పోయింది మా ల్యాండ్. అది పోను మిగిలింది మాకు ఇదే. దగ్గర మాకంతా 4.5 ఎకర్ ఏమో ఇక్కడ ఉంది. ఇందులో మేము సాగు చేసుకొని మేమంతా సొంతంగా ఇల్లు కట్టుకొని దగ్గర 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం సార్. అది కూడా మేమంతా అప్పు చేసి అంతా కట్టుకున్నాము. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని మీ ల్యాండ్లో మీరు గవర్నమెంట్ డీకేటీ పట్టాలో మీరు ఇంత పెద్ద ఇల్లు ఎందుకు కట్టుకున్నారు? మేమంతా గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా మేము ఇస్తాము అది ఇది అని అంటున్నారు. బట్ మేము కూడా అంతా అప్పు చేసుకొని మేమంతా ఇల్లు కట్టుకున్నాం సార్. ఎందుకంటే రీసెంట్గానే నేను దగ్గర 25 lakhs పెట్టి కోళ్ళ ఫారం, నాటు కోళ్ళ ఫామ్ పెట్టుకున్నాను. మొత్తం పైప్ లైన్ మొత్తం అంతా 5 lakhs పెట్టి పైప్ లైన్ పెట్టి చేపించినాను. 2 బోర్లు వేపించినాను సార్. ఇప్పుడు చూస్తే రీసెంట్గా మాకెప్పుడు 89లో ఎంత 4 ఎకరాల 74 సెంట్లకి మాకు పట్టా ఇచ్చారు. దగ్గర ఇప్పటికైతే మొన్నే ఇక్కడ మార్కెట్ వాల్యూ జరిగింది ఎంత అంటే సెంటే 2 లక్షలు, డీకేటీనే 2 లక్షలకు ఉంది. కాబట్టి ఇప్పుడు మాది మొత్తం ఫ్రీ హోల్డ్లో పెట్టేశారు. ఇది ఫ్రీ హోల్డ్లో పెట్టేసి గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఆక్యుపై చేసుకుంటే మనం మళ్ళీ గవర్నమెంట్ టేకప్ చేసుకొని అది ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇచ్చుకుంటే కోట్లకు మనము మార్కెట్ చేసుకునే ఉద్దేశంతో వాళ్ళు మీ గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా 30 lakhs 32 lakhs అని మాట్లాడుతున్నారు సార్. మేమైతే మేమిదే ఇక్కడే మా ఇల్లు కానీ మా పొలం కానీ 1 సెంటు పోయిందంటే మాత్రము మేము ఇక్కడే నిర్దాక్షిణీయంగా మేము ఇక్కడ చనిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికి కారణం ఎవరంటే స్టేట్ గవర్నమెంటు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి సార్. ఇది మేము ఎవరికి కూడా మాకు భూములు ఇచ్చేకి మాకు ఎవరికి సమ్మతం లేదు. సార్, ఇప్పుడు ఈ బ్రాహ్మణపల్లి తండాకు సంబంధించిన హరి గిరిజనుల యొక్క భూములను కొంతమందికి అయితే రీసెంట్గా రెవెన్యూ వాళ్ళు రీసెంట్గా పట్టా ఇచ్చినారు, వంకలు గుట్టలు పట్టా ఇచ్చినారు. వాళ్ళు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మా తాతల కాలం నుంచి మేము ఈ భూమిని సాగు చేసుకుంటూ అందులో ఇల్లు కట్టుకొని జీవన విధానం చేసుకుంటాం సార్. ఇప్పుడు మాకేమీ తెలియకోకుండా మూడు సార్లు ఇచ్చే నోటీసులు, ఒకే పర్యంగా నోటీసులు ఇచ్చి అర్ధాంతరంగా మాకు అటాక్ చేస్తున్నారు సార్ ఈ గవర్నమెంట్. ఇది మా పరిస్థితి ఎక్కడ? మేము ఎక్కడ బతకాలా? మా పిల్లలు ఎక్కడ బతకాలా? చెప్పండి సార్. అదే ఇల్లు ఎవరు కట్టుకున్నారు? ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? అంత పెద్ద ఇల్లు కట్టినావు నీ సొమ్మ అని ఆర్డీఓ మేడం గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక రకంగా మాకు వేధిస్తూ ఉన్నారు సార్. మాకు న్యాయం జరగాలి సార్. అది కావాల్సింది. ఈ భూమి తప్ప మాకు ఎక్కడ 1 సెంట్ ఉంటే ఎంక్వైరీ చేసుకోండి. మేము ఆధారపడినది భూమి మీదే. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇండ్లు కూడా కట్టుకున్నారు, గుణాదులు వేసుకున్నారు, వచ్చి మా మీదే పడినారు సార్. హరి గిరిజనుల మీదే పడినారు. మాకు న్యాయం చేయండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు న్యాయం కావాలా. అంటే అంతర్జాతీయంగా పేరుగాంచిన పుట్టపర్తికి కూతవేటు దూరంలో ఉన్న బ్రాహ్మణపల్లి తండాకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం రావడం జరిగింది. ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే,
ఈ ఎయిర్‌పోర్టు విస్తరణ కోసము, విమాన పరికరాల మరమ్మతు కోసం ఇక్కడ ఎస్సీ, ఎస్టీలుగా ఎక్కువగా ఉన్న భూమి 72 ఎకరాల భూమిని బలవంతంగా సేకరించే ప్రయత్నం అధికారులు, కూటమి ప్రభుత్వం చేసేది చాలా తీవ్రమైన నిర్ణయం. దీన్ని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఖండిస్తున్నది. మీరు భూమి సేకరణ చేయాలనుకుంటే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి చేయాల్సి వస్తుంటుంది. 2013 భూసేకరణ చట్టం ఏమి చెప్తుంది? గ్రామ సభలు ఏర్పాటు చేయాలా, 100% మంది గ్రామస్తుల ఆమోదం తెలపాలా. వాళ్ళ ఆమోదం తెలిపిన తర్వాత మార్కెట్ రేటు ఏముందో ఆ మార్కెట్ రేటుకి 5 ధర ఆ రైతుకు చెల్లించాలా. ఆ తర్వాత ఎంత భూమి రైతుల నుంచి తీసుకుంటున్నారో అదే భూమిని ఇంకొక చోట చూపించే ప్రయత్నం చేయాలా. మరి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అర్హతను బట్టి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలా. ఇటువంటి ఆర్ఆర్ఎన్ ప్యాకేజ్ వెసులుబాటులు ఏమీ రైతులకు చెప్పుకోకుండా దుర్మార్గంగా, అన్యాయంగా నోటీసులు 3 నోటీసులు ఒకటేసారి ఇచ్చి నిన్నటి దినం గ్రామ సభ జరిపితే రెవెన్యూ అధికారులు ఎంత దుర్మార్గం అంటే రైతులకి 3 నోటీసులు ఒకటేసారి ఇచ్చి మీకు నోటీసులు ఇస్తున్నామని చెప్పేసి ఒక తెల్ల కాగితం మీద ఒక అమెండ్మెంట్ తయారు చేసుకొని మీకు ఎటువంటి హక్కు లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము భూమి కొంటున్నాం మేమని చెప్పేసి, మేము కోర్టుకు పోమని చెప్పేసి రైతులతో అన్యాయంగా సమ్మతి తీసుకొని సంతకాలు పెట్టించడం అనేది అత్యంత నీచమైన, ఘోరమైన పనిగా మేము భావిస్తున్నాం. కోసము ఎస్సీ, ఎస్టీల కడుపు కొట్టడం అని చెప్పేసి దుర్మార్గం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భావిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు కానీ, రాష్ట్ర కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు కూడా కళ్ళు తెరిచి ఇదే రేట్లు ఉన్నాయి, ఇండ్లు కట్టుకున్నారు, 2-3 సెంట్లు 3 సెంట్లు ఇండ్లు కట్టుకున్నారు, లక్షలు వెచ్చించి బోర్లు వేసుకున్నారు, మామిడి చెట్లు ఉన్నాయి, సపోటా చెట్లు ఉన్నాయి. వీటన్నిటి కూడా ధర కట్టించేసి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంది, ప్రభుత్వానిపై ఉంది. ఇటువంటివన్నీ ఏమీ చెప్పుకోకుండా వాళ్ళ ఏజెంట్స్లను, వాళ్ళ అనుచరులను, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళను పురమాయించేసి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా దీన్ని ఖండిస్తున్నాం. రైతులందరినీ ఏకం చేసి రైతులందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ తరపున కూడా మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.